చాలా రోజుల నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఎంసెట్ రిజల్ట్స్ అనేది నేడే విడుదల కానున్నాయి. అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా జూన్ 14న రిజల్ట్స్ విడుదల కావాల్సింది. కానీ ఎస్టర్డేనే మనకు ఏపీ సప్లిమెంటరీ రిజల్ట్ విడుదలైన కొద్ది రోజుల్లోనే ఎంసెట్ రిజల్ట్ కూడా రిలీజ్ చేస్తామని కూడా గతంలో ప్రకటించారు వీసీ ప్రసాద్ గారు, ఎంసెట్ వీసీ ప్రసాద్ గారు. ఇప్పుడే వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ లేదు, పేపర్ ప్రకటన లేదు, లేదా వెబ్సైట్లో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ వీసీ ప్రసాద్, ఎంసెట్ వీసీ ప్రసాద్ గారు ఇప్పుడే రిలీజ్ చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే మరి కాసేపట్లో 5:30 సాయంత్రం 5:30 ఈ ఎంసెట్ రిజల్ట్స్ అనేది విడుదల కాబోతున్నాయి. మరి ఎప్పటి నుంచో వచ్చినటువంటి మనకు రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి మార్క్స్ తక్కువ వచ్చినాను, ఐపీలో మార్క్స్ ఎన్ని యాడ్ చేస్తారు అనే వాటికి అన్నిటికీ అందరి క్వశ్చన్స్కి ఈరోజు తెరపడినది. మార్క్స్ కాదు కానీ ర్యాంక్స్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. మరి ఈ రోజు నుంచి ర్యాంక్స్ వర్సెస్ కాలేజెస్ అనేది ఉంటాయి. కానీ ఇప్పుడు రిజల్ట్ చూద్దాం. ఫస్ట్ అందరికీ పాజిటివ్ వస్తాయనేది మనం చూద్దాం. రిజల్ట్స్ వచ్చేసి అందరికీ పాజిటివ్గానే ఉంటాయి. పాజిటివ్గానే తీసుకోండి. రిజల్ట్ ఏ విధంగా వచ్చినానో పాజిటివ్గానే తీసుకోండి. తర్వాత ప్రతి ఒక్కరికి కాలేజీలో సీట్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరికి కాలేజీలో సీట్ వస్తుంది. ఒకవేళ మీరు క్వాలిఫై కన్నా కాకపోతే బీటెక్ ఎలా జాయిన్ కావాలి అనే దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేవిధంగా మీకు 42-50 వచ్చినా, 52-60 వచ్చినా, అంటే ర్యాంక్ అనేది మీకు ఏ విధంగా వచ్చినా, 1 lakh వచ్చినా, 1 lakh కన్నా ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా, మీకు ఏ కాలేజ్ బెటర్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుందని కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డోంట్ ప్యానిక్, రిజల్ట్ చెక్ చేసుకోండి. మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో కూడా రిజల్ట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంతకంటే ముందుగా మీకు వెయిట్ న్యూస్లో కానీ లేదంటే మనబడి రిజల్ట్స్ ఇలాంటి వాటిలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, గెట్ టు